మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పూర్తిస్థాయి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇరు దేశాల పరస్పర విధ్వంసం దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్లోని సైనిక అణ్వాయుధ స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడులలో ఇరాన్కు చెందిన కీలక శాస్త్రవేత్తలు, అధికారులు లక్ష్యంగా మారుతున్నారు. గత 2 రోజుల్లోనే 9 మంది శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు మృతి చెందినట్లు సమాచారం. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 78 మంది మరణించగా 320 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ చర్యలకు ప్రతీకారంగా ఇరాన్ కూడా మిసైల్స్, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. పరిస్థితి చేయి దాటకుండా ఉద్రిక్తతలను ఆపాలని ఐక్యరాజ్యసమితి ఇజ్రాయెల్, ఇరాన్లకు పిలుపునిచ్చింది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పూర్తిస్థాయి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇరు దేశాలు పరస్పర విధ్వంసక దాడులతో విరుచుకుపడుతున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్లోని సైనిక అణ్వాయుధ స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడులలో ఇరాన్కు చెందిన కీలక శాస్త్రవేత్తలు, అధికారులు లక్ష్యంగా మారుతున్నారు. గత 2 రోజుల్లోనే 9 మంది శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు మరణం చెందినట్టు సమాచారం. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 78 మంది మరణించగా 320 మందికి పైగా గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సిరీష్ అందిస్తారు. సిరీష్, చెప్పండి. ఇజ్రాయెల్, ఇరాన్ కు సంబంధించిన ఉద్రిక్తతలను భారతదేశం చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. ఎందుకంటే ఉద్రిక్తతలన్నీ కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. 2 దేశాలు కూడా అధునాతన యుద్ధ పరికరాలతో, అధునాతన క్షిపణులతోటి దాడులు కూడా నిర్వహిస్తుండటంతో 2 వైపులా కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అనేది కూడా చోటు చేసుకుంటుంది. అయితే సాంకేతిక పరంగా ఇరాన్ కంటే ఇజ్రాయెల్ కొద్దిగా మెరుగైన స్థితిలో ఉండడంతో అది ఇరాన్ కు సంబంధించిన అనేక కీలక స్థావరాలను కూడా ధ్వంసం చేస్తోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ కు సంబంధించిన ఆయుధ డిపోలు, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ కు సంబంధించిన డిపోలతో పాటుగా క్షిపణికి సంబంధించిన తయారీ కేంద్రాలు, అదేవిధంగా స్ట్రాటజికల్ పాయింట్లతో పాటుగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలని చెప్పేసి భావిస్తున్న కేంద్రాలతో పాటుగా ముఖ్యమైన సైనిక అధికారులు, అదేవిధంగా శాస్త్రవేత్తలు కూడా ఇందులో మృతి చెందారు. అదేవిధంగా మరొక వైపు ఇరాన్ తన దగ్గర ఉన్న ఖండాంతర క్షిపణులను ప్రయోగించడం ద్వారా ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఎవరు ఛేదించలేరు అనుకున్న ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ వ్యవస్థను కూడా ఛేదించి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పైన దాడులు కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఇందులో కొంతమంది పౌరులు కూడా చనిపోయినట్లుగా కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్ కు మద్దతుగా పశ్చిమాసియా దేశాలు, ముఖ్యంగా అమెరికా మద్దతు పలుకుతుండడం అనేది మరింత ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉందని చెప్పేసి కూడా భావించవచ్చు. చైనాలో జరుగుతున్న స్కో సమ్మిట్ లో ముఖ్యంగా చైనాతో పాటుగా కొన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు ఇరాన్ కు మద్దతు పలకాలని చెప్పేసి నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలంటివి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఉద్దేశించి ఈ కీలక హెచ్చరికలన్నింటి కూడా జారీ చేయడం జరిగింది. అమెరికా యొక్క సహనాన్ని పరీక్షించుకోవద్దు, మధ్య ఆసియాలో ఉన్న ఏదైతే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కు సంబంధించిన స్థావరాలపై ఇరాన్ కనుక దాడులు చేసినట్లయితే యుద్ధాన్ని పెంచి పోషించాల్సి వస్తుంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే మాత్రం అమెరికా పూర్తి స్థాయి బలగంతో యుద్ధంలోకి దిగుతుంది. అప్పుడు పరిణామాలన్నీ చాలా దారుణంగా ఉంటాయి. ఈ విషయంలో ఇరాక్ ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా చెప్తూనే ఆయన ఇరాన్ హెచ్చరించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఉద్రిక్తతను పెంచే దిశగా ముందుకు వెళ్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకగా మరోసారి ఇజ్రాయెల్ దాడులన్నీ కూడా నిర్వహిస్తుండడంతో 2 వైపులా కూడా సాధారణ పౌరులు చనిపోతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు
ఏ దేశం కూడా నిర్ణయం కూడా తీసుకోకపోవడం, సాధించకపోవడంతో ఈ ఉద్రిక్తతలన్నింటి కూడా మరింత పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. హరి, అయితే శిరీష్, ఈ ఘర్షణ గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చేస్తుంది? మొత్తం మీద కూడా ఈ మధ్య ఆసియా అనేది ప్రపంచానికి ఫ్యూయల్ సరఫరా అంటే ముడి చమురు అనేది కూడా సరఫరా చేసే దేశం. ముఖ్యంగా ఇరాన్ నుంచి గ్యాస్, సహజవాయువు గ్యాస్, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ అనేది కూడా భారతదేశానికి సరఫరా అవుతాయి. కానీ ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం కూడా ఇరాన్, ఈ మధ్య ఆసియా దేశాల నుంచి ఆయిల్ దిగుమతులను కూడా తగ్గించడం కూడా జరిగింది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను కూడా పెంచుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇది భారతదేశంపై పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉండదు. కానీ ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఈ ముడి చమురు ధరలన్నింటి కూడా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ ముడి చమురుల ధరలన్నింటి కూడా పెరగడం ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలన్నింటి కూడా పెరుగుతాయి. తద్వారా నిత్యావసర వస్తువుల ధరలతో పాటుగా అనేక అంశాలపైన కూడా రవాణా రంగం పైన కూడా ఇది ప్రభావం అనేది కూడా చూపుతుంది. దీని ద్వారా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే సమీప భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా తగ్గే అవకాశం కనపడడం లేదు. రెండు దేశాలు కూడా సై అంటే సై అంటూ ఒకరిపై ఒకరు దాడులు నిర్వహించుకుంటున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కు మద్దతుగా కనుక పశ్చిమాసియా దేశాలు, అమెరికా కనుక రంగంలో దిగితే ఇది చిన్న స్థాయి మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే శిరీష్, ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం ఎంతవరకు సఫలం కావచ్చు? ఐక్యరాజ్య సమితిని ప్రస్తుతం ఎవరు కూడా ఖాతరు చేసే పనులు కూడా లేరు. ఎందుకంటే అది ఒక కీలుబొమ్మ మారిపోయింది. కేవలం ఐక్యరాజ్య సమితి, దానికి సంబంధించిన భద్రతా మండలి అనేది కొన్ని దేశాల యొక్క ప్రయోజనాలను కూడా కాపాడే విధంగానే కూడా మారిపోయింది. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా శాంతి, టెర్రరిజం నిర్మూలన ఇట్లా అనేక అంశాల కోసం ఏర్పడిన ఐక్యరాజ్య సమితి అనేది ప్రస్తుతం ప్రేక్షక పాత్ర వహిస్తున్న పరిస్థితిలోకి మారిపోయింది. థ్యాంక్ యూ శిరీష్.